భావితరాలకు వారసత్వంగా అందజేయాలి. తెలుగు భాషను కాపాడుకుందామన్న కిషన్ రెడ్డి. రైతులకు ఇంతటి ద్రోహమా? తల్లికి వందనం ఏమైంది? వాగ్దానాలను పట్టించుకోరా అన్న జగన్. అవినీతిని ప్రశ్నిస్తే కేసులా? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. వేధిస్తున్న వారి లెక్క తేలుస్తామన్న కాకాణి. రేపు హైందవ శంఖారావ సభ. గన్నవరంలో ముమ్మర ఏర్పాట్లు పరిశీలించిన పురంధేశ్వరి. ఎలాంటి అవినీతి జరగలేదు. కేటీఆర్ పై చెత్త కేసులు పెట్టారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న జగదీష్ రెడ్డి. కేబినెట్ భేటీ తర్వాత రైతులకు గుడ్ న్యూస్. లోటు బడ్జెట్ ఉన్న హామీల అమలు. ఇది ప్రజా ప్రభుత్వం అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డికి జైలే. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. సీఎం ఇంకా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. తానైతే ఎప్పుడో జైల్లో వేసేవాడినన్న రాజగోపాల్ రెడ్డి. మహిళల భద్రత కోసం ప్రశ్నిస్తే తిడతారా? అహంభావంతో మాట్లాడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై యామిని మండిపాటు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించిన మంత్రులు లోకేష్, సత్యకుమార్. పథకానికి డొక్కా సీతమ్మ పేరు. వేట 2 బోట్ల సీజు. కాకినాడ వాకలపూడి తీరంలో పెట్రోలింగ్. కుత్బుల్లాపూర్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. 1.2 కేజీల గంజాయి పట్టివేత. నిందితుడు సలాం అరెస్ట్. ట్రాక్టర్ కిందకు దూసుకెళ్లిన కారు, ధ్వంసమైన వాహనం. ఎన్టీఆర్ జిల్లా గూడవల్లి దగ్గర ఘటన. నిర్మల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత. పెట్రోల్ పోసుకుని కౌన్సిలర్ భర్త ఆత్మహత్యాయత్నం. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపణ. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం. రియాక్టర్ పేలి ఒకరి మృతి, పలువురికి గాయాలు. యాదాద్రి జిల్లా పెదకందుకూరులో ఘటన. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్. 144 మంది ప్రయాణికులు సురక్షితం. కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత. నివాసాన్ని ముట్టడించిన పంజాబ్ మహిళలు. ఎన్నికల హామీల అమలుకు డిమాండ్. ఉత్తరాదిలో పొగమంచు బీభత్సం. రోడ్లు కనిపించనంత దట్టంగా ఫాగు. వాహనాల రాకపోకలపై ప్రభావం. రిటైర్ కావట్లేదు, రెస్ట్ మాత్రమే. సిడ్నీ టెస్ట్ నుంచి తానే తప్పుకున్నా. ప్రస్తుతం ఫామ్లో లేనన్న రోహిత్ శర్మ.